4 నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పాదయాత్ర గుర్తుకు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘడి లక్ష్మారెడ్డి అన్నారు. ఇక్కడ ఆయన వచ్చేసి అభివృద్ధి కోసం కాదని ఓట్ల కోసమని విమర్శించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయని, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను ఆయన పరిష్కరించలేదని ఆరోపించారు. కాప్రా ఎల్లారెడ్డిగూడలో శ్మశాన వాటికలో ఎవరైనా చనిపోతే కనీస సౌకర్యాలు లేవన్నారు. ఆదర్శ నగర్ ప్రధాన రహదారి వద్ద డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయడం వలన చుట్టుపక్కల కాలనీలో ఉండే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముందు వాటిని పరిష్కరించాలని సూచించారు. మీ ఎంబడి తిరిగే వాళ్ళకే ఇస్తారా? డబ్బుండి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉండి దళితులు డబ్బున్న వాళ్ళకే ఇస్తారా? పేద దళితులు లేడా? అలా చెప్పుకోవడం పోతే చాలా. ఈ రోజున మేము ఇప్పుడే పర్యటించి రావడం జరిగింది. ఎల్లారెడ్డిగూడలో శ్మశాన వాటిక ఉంది. ఎప్పటి నుంచో ఉంది ఆ శ్మశాన వాటిక. కనీసం స్నానాలు చేద్దామంటే బాత్రూమ్ లేని పరిస్థితులు. మనిషి చనిపోతే ఏదో వాటర్ ట్యాంక్ తెచ్చుకుంటే రోడ్ల మీద స్నానాలు చేసే పరిస్థితులు. వాళ్ళు ఏం చేస్తున్నావా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ గారు ఏం చేస్తున్నావు? మినిమం పనులను చేసుకోవద్దా? మనిషి చచ్చిపోయినప్పుడైతే మనిషి చచ్చిపోవడం అనేది లాస్ట్ స్టేజ్లో పోవడం అనేది చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా శ్మశాన వాటిక పెట్టేస్తారు. శ్మశాన వాటికలా మినిమం వాటర్ లేదు, మినిమం ఫెసిలిటీస్ లేదంటే మరి సుందరీకరణ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క శ్మశాన వాటికను మంత్రి గారు కేటీఆర్ గారు చాలా సుందరీకరణ చేశాము. ఎక్కడ కూడా అసలు దళిత బంధించి మీ ఎంబడి తిరిగే వాళ్ళకే ఇస్తారా? డబ్బుండి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉండి దళితులు డబ్బున్న వాళ్ళకే ఇస్తారా? పేద దళితులు లేడా? అలా చెప్పుకోవడం పోతే చాలా. ఈ రోజున మేము ఇప్పుడే పర్యటించి రావడం జరిగింది. ఎల్లారెడ్డిగూడలో శ్మశాన వాటిక ఉంది. ఎప్పటి నుంచో ఉంది ఆ శ్మశాన వాటిక. కనీసం స్నానాలు చేద్దామంటే బాత్రూమ్ లేని పరిస్థితులు.